ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్టు 14వ తారీఖు 2024 సంవత్సరం బుధవారం. నో ఫ్రీడమ్ అని స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి చెప్పాను. ఒక పల్లవి చరణం పాడి 2 మాటలు మాట్లాడతాను. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమ్యాకాశములు సృజించిన యేసయ్యానికే స్తోత్రం. ఈ పాటలో అర్థం మీరు విన్నారు కదా. మొదటి చరణంలో బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. మనం పరలోక వాసులం ఉండే మన పౌరసత్వం పైనుంది కాబట్టి ఈ లోకంలో ఈ దేశంలో మనం బానిసత్వంలోనే ఇంకా మగ్గిపోతున్నాం. ఏమంటే బ్రిటిష్ వాడు దోచుకొని వాళ్ళ దేశాన్ని బాగు చేసుకున్నాడు. మన వాళ్ళు అప్పటి నుండి ఇప్పటి వరకు మనల్ని దోచుకుంటూ వాళ్ళు బడా 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 ధనవంతులు ఆసాములు భూపతులుగా అయిపోతున్నారు. బీదవాడు బీదవాడుగానే ఉంటున్నాడు. ఎక్కడండి స్వాతంత్రం? అందుకేనేమో ముగిచ్చేస్తున్నాను. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంగమా ఇది. ఈ పాటలో చరణం ఒకటి పాడతానండి, ఎందుకంటే ఎక్కువ మాట్లాడను, తగ్గించి వీలైనంత వరకు ఈ వీడియో చేయాలనుకుంటున్నా. సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం, ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు. ఉప్పొంగే జీవజల ఆ నదుల యొక్క ఆ నీళ్ళంతా ఉప్పు సముద్రం పాలు. ఉప్పు సముద్రం అంటే తాగటానికి యోగ్యం ఉండదు. అలాగే యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు, పేరుకు ప్రజలదే రాజ్యం పెత్తందార్లదే భోజ్యం. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంగమ. అవునండి, ఇది సినిమా పాట. నేను లోకస్తుడిగా ఉన్నప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని. అర్థం పరమార్థం ఉంటే కొన్ని సినిమా పాటలు కూడా నేను అప్పుడప్పుడు వాడుతుంటాను. ఇక ముగిచ్చేసే ముందు చెప్తున్నాను, క్రైస్తవులకి ఎక్కడండి స్వాతంత్రం ఉంది? నా మట్టుకు నేను ఐగుప్తు దేశంలో ఉన్నానా అని కొన్నిసార్లు అనుమానం వస్తుంది. ఐగుప్తులో స్వేచ్ఛ ఉండదు కదా ఇశ్రాయేలీలకి. అలాగే ఈ భారతదేశంలో ఎప్పటి నుండి అంబేద్కర్ మహాశయుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుడికి పూర్వం నుండి వీళ్ళు ఏదే ఉన్నత కులాలు అగ్రవర్ణాలు అందరూ దళితుల్ని ఇంకా కింది స్థాయి వాళ్ళని అణిచిపెట్టి తొక్కేసి మీ నీడ మా మీద పడకూడదన్నారు. అక్కడి నుండి ఇప్పటికీ ఎన్నో పల్లెటూరుల్లో ఉన్నవాడికి వేరే గ్లాసు, మామూలు వాడికేమో పిచ్చి గ్లాసు, అలాగే టీలు ఇస్తుంటారు. అలాంటి పరిస్థితి అండి మన భారతదేశంలో. క్రైస్తవుడని చెప్పుకోవడానికి ఎవరికి ధైర్యం చాలట్లా, ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండట్లా. మరి స్వాతంత్రం 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 వచ్చెనని సభలే చేసి సంబరపడగానే ఏ సరిపోదోయి. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటు. స్వాతంత్రం లేదు, ఏమి లేదండి. వీళ్ళు పెత్తందారులు భోక్తలుగా మారిపోయారు. పేదోడు మరి పేదోడుగా కఠిన
బాధల్లో కష్టాల్లో ఉంటున్నాడు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి నేడు భారతదేశంలో ఉంది. కాబట్టి ఇక ముగిస్తున్నాను. మనల్ని దేవుడు ఈ లోకం నుండి వేరు చేశాడు. మన పౌరసత్వం పైలోకంలో ఉంది. ఆ లోకం గురించి మనం ప్రార్థనలో ఎప్పుడు కొనసాగుతాము. మన వినికిడిలో ఈ 4 మాటలు దేవుడు దీవించును గాక. దేవునికి స్తోత్రం. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.